హలో మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక టెంపుల్ చూశాను, తమదొడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్ అని. ఆ టెంపుల్ యొక్క స్థల పురాణము ఒక ఫ్యామిలీ నాకు చెప్పారు. ఆ స్థల పురాణం ఏంటి అంటే, చాలా సంవత్సరాల క్రితము ఒక పశువుల కాపరి అక్కడ స్వామి ఆలయం దగ్గర పెద్ద వంకలాగా ఉండేదట. ఆ వంకలో పశువుల్ని మేపుకోవడానికి వచ్చేవాడంట. ఆ మేపుతూ ఉన్న సమయంలో యాక్చువల్గా పశువులు ఏం చేస్తాయి అంటే, ఆఫ్టర్నూన్ టైము నీళ్ళల్లో వెళ్ళి పడుకుంటాయి బాగా గడ్డి మేచిన తర్వాత. అప్పుడు అవి ఎంతసేపటికి గట్టు మీదకి రాకపోయేసరికి ఆ పశువుల కాపరి వెళ్ళి అది పశువుల్ని బయటికి తోలాలి అనుకొని వెళ్ళి తోలుతూ ఉన్నాడంట. తోలుతూ ఉంటే ఆ పశువులు అక్కడ నీళ్లు చాలా ఉంటాయి కదా, దానివల్ల తను ఒక రాయి మీద నిలబడి పశువుల్ని తోలుతూ ఉన్నాడంట. తోలడం వల్ల ఏమయ్యింది అంటే, తను ఆ రాయి మీద నిలబడి పశువులను తోలేటప్పుడు తనకి తెలియకుండానే తన కళ్ళు కనిపించకుండా అయిపోయాయంట. తనుకి అర్థం కాలేదు, ఎందుకు అలా కళ్ళు కనిపించకుండా అయిపోయాయి అని తనకు అర్థం కాలేదు. అప్పుడు తను ఏం చేశాడంటే, చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదా, వాళ్ళని గట్టిగా కేకలు వేసి పిలవడం వల్ల వాళ్ళు వచ్చి ఏమైందంటే, నాకేమో తెలియలేదు, ఇక్కడ ఒక రాయి ఉంటే దాని మీద నిలబడి నేను పశువుల్ని బయటికి తోలుతూ ఉన్నాను. తోలడం వల్ల నాకు ఇప్పుడు తెలియకుండానే అకస్మాత్తుగా కళ్ళు కనిపించకుండా పోయాయి అని చెప్పాడంట. సరే అని అందరూ వచ్చి తనని గట్టు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రాయి ఏంటి అని తీసి బయటికి పెడదాము, ఏదన్నా మహిమగల రాయి ఏమో అని తీసి బయటికి తీసుకొచ్చి అక్కడ చూస్తే ఆ శిల వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి ఆకారంలో ఉందంట. అప్పుడు తను ఆకాశవాణి మార్గం ద్వారా, నేను ఆంజనేయ స్వామిని, నన్ను మీరు ఇక్కడ నేను మీకోసం వెలిసాను కాబట్టి మీరు నాకు పూజలు చేస్తే మీకు అందరికి మంచిగా జరుగుతుంది అని చెప్పాడంట. చెప్పడం వల్ల చెప్తూ ఉంటే అప్పుడు ఇంకా తిను పశువుల కాపరి కూడా తనకి నాకు తెలియక చేశాను స్వామి ఈ తప్పుని, నన్ను క్షమించు స్వామి అని పశువుల కాపరి వేడుకోవడం వల్ల తనకి కళ్ళు వచ్చాయంట. ఆ కళ్ళు రావడంతో అక్కడ అందరూ ఇంకా ఆయన చాలా మహిమగల్ల స్వామి, తన వల్లనే తన మీద కాలు పెట్టడం వల్ల కళ్ళు పోయాయి, మళ్ళీ తిరిగి దాన్ని వేడుకోవడం వల్ల కళ్ళు మళ్ళీ మంచిగా కనిపించాయి అని అనుకొని అక్కడ విగ్రహం పెట్టి, అక్కడ చుట్టుపక్కల పొలాల వాళ్ళు అంతా వాళ్ళు ఏమి పంట కోసినా కానీ, లేకపోతే ఫస్ట్ పంట వేసేటప్పుడు అది అన్నీ ఏరువాక పౌర్ణిమ అని చేస్తారు కదా, ఫస్ట్ ఏరువాక సాగిస్తారు. అలాంటప్పుడు ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏమి పండగలు చేసుకున్నా అక్కడ స్వామికి నైవేద్యం పెట్టడం అలా జరుగుతూ వచ్చిందంట. అయితే అక్కడ ఒక భక్తుడు, ఆయన పేరు తమదొడ్డయ్య. తమదొడ్డయ్య అనే భక్తుడు, ఆయనకి ఏమి అయ్యిందో తెలియదు కానీ ఆయన ఇంకా నిరంతరం ఆయన సేవలోనే ఉండిపోతూ, అంటే ఒక అడిక్షన్ లాగా అయిపోయాడంట. ఇంకా ఆయనే లోకము, ఆయనే శ్వాస, ఆయన విన్నే ధ్యాస అన్నట్లు. ఇంకా అంటే మనము చెప్తాం కదా, అడిక్ట్ అవ్వడం అంటే ఇంకా వేరే ప్రపంచం అనేది తెలియకుండా తను తన కోసమే బతుకుతున్నాను అన్నట్లు సేవ చేసుకుంటూ బతికేవాడంట. ఆయనకి అప్పుడు ఆంజనేయ స్వామి పూని వాళ్ళ భక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పడం, అలాంటివన్నీ జరగడం వల్ల ఆయన కాలక్రమంలో ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదనే ఆ ఆలయము ప్రసిద్ధిలోకి వచ్చింది. యాక్చువల్గా ఆయనకి అంత సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించి, భక్త నీ ఈ సేవకు నేను మెచ్చాను, కాలక్రమంలో ఇంకా జరిగే రోజులలో నీ తదనంతరం తరాలు అన్నీ
నీ 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 పేరుతోటే నన్ను పిలుస్తారు. నా పేరుతోటి నిజంగా ఆంజనేయ స్వామి అని పిలవకుండా నీ పేరుతోటే తమ్దొడ్డయ్య అనే నీ పేరుతోటే పిలుస్తారు అని చెప్పి ఆయన అంతర్ధానమయ్యాడంట. ఆయన కలలో అలా అనిపించిందంట. ఇంకా తర్వాత ఆయన జీవితం అయిపోయిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది. ఫస్ట్ వెలిసిన విగ్రహం వచ్చి ఇక్కడ మనకి కనిపిస్తున్న రైట్ సైడ్లో విగ్రహము, లెఫ్ట్ సైడ్లో వచ్చి తమ్దొడ్డయ్య అంటే ఆయన సేవ చేసిన భక్తుడు ఎవరున్నారో ఆయన విగ్రహము. కానీ యాక్చువల్గా ఫస్ట్ పూజ వచ్చి ఆయనకే చేస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు మాత్రం ఫస్ట్ పూజ ఆయనకే చేస్తారు. అక్కడ వెళ్ళడానికి కొంచెం దారి అంత కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం కొంచెం మట్టి రోడ్డు అంతా బాగానే వేశారు, మంచిగానే అనిపిస్తూ ఉంది. వెళ్ళడానికి కొంచెము వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అవి వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు వెహికల్స్ కూడా ఆటోమేటిక్గా కొంచెం కొంచెం వెళ్ళగలుగుతున్నాయి. ఇంకా అక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆయనకి పైన స్లాబ్ వేయాలని చూసారంట. అప్పుడు వచ్చి స్లాబ్ వేయడం అంటే కొంచెము దంతలు అవన్నీ వేసేవాళ్ళు కదా. అయితే ఆయన స్లాబ్ వేసినప్పుడు పడిపోయిందంట. మళ్ళీ వేశారంట, మళ్ళీ పడిపోయిందంట. అయితే ఆయన అక్కడ భక్తులకు ఒకరికి పూనకంలాగా వచ్చి నాకు 9 నదుల పుణ్యతీర్థాల నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఒక్క అంటే ఇన్ని గడియలని ఉంటాయి కదా 24 అవర్స్కి, ఆ గడియల లోపల నాకు నా పైన ఉన్న రూఫ్ అనేది కంప్లీట్ కావాలి అని చెప్పాడంట. అయితే ఎన్నోసార్లు ట్రై చేశారంట, కానీ అది అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోవడము, అది పడిపోవడము అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చి పైన కప్పు లేదు. వర్షం వచ్చినా నానుతూ ఉంటాడు, ఎండ కాసినా ఎండుతూ ఉంటాడు. పైన మాత్రం చుట్టూ గోడలు కట్టి, గర్భగుడి మాత్రం పైన కప్పు లేదు. మనం ప్రదక్షిణం చేసుకోవడానికైనా కానీ దేనికైనా మంచిగా ఇప్పుడంతా చేసి పిల్లర్స్ వేసి గ్రిల్ వేసి మంచిగానే ఉంది అక్కడంతా ఆలయము. స్టార్టింగ్లో వచ్చి మనకి సీతారాముల వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళని దర్శించుకున్నాకే ఇది ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి వస్తాము. ఈ మెయిన్ టెంపుల్లో లెఫ్ట్ సైడ్ తమ్దొడ్డయ్య, ఆయన ఆంజనేయ స్వామిని సేవ చేసుకున్న భక్తుడు. ఈయన వచ్చి రైట్ సైడు నిజరూప ఆంజనేయ స్వామి, వెలిసిన ఆంజనేయ స్వామి ఉంటారు. కానీ ఫస్ట్ పూజ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆంజనేయ స్వామికే చేస్తారు. నాకు అక్కడ హరిస్వామి అని ఒకరు ఈ ఆ స్థల పురాణము అన్నీ మొత్తము నాకు చెప్పారు. వాళ్ళ ఇంటి ఇలవేల్పు తను అంట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆలయంలో కూర్చొని అక్కడే ఇవాళ ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య కాబట్టి అక్కడ భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అక్కడ భోజనాలు పెట్టి, ఒకరు భోజనం పెడితే అక్కడ వాళ్ళు మనం భక్ష్యాలు అంటాం కదా, పోలేలు అంటారు ఇక్కడ కర్ణాటక వాళ్ళు, హోలిగే పోలేలు అని తెలంగాణ వాళ్ళు అంటారు. అక్కడ పెడితే అది తినేసి నేను నా మంత్రాలయం ట్రిప్ని అలా ముగించుకొని ఈవినింగ్ 4:30 కల్లా నేను మంత్రాలయం రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. నాకు ట్రైన్ లేట్ అయిపోయి 7:20 7:30కి రావాల్సిన ట్రైన్ 8:15కి వచ్చింది. ఆ ట్రైను ఎక్కేసి నేను మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళాకల్లా 2:35కి దిగాను. హ్యాపీగా రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ టు మై కృష్ణ, థ్యాంక్ యూ యూనివర్స్. నిజంగా నేను నిన్న హ్యాపీగా ఈ జర్నీ చేస్తాను అని కూడా కళ్ళకు కూడా అనుకోలేదు. కానీ నా కృష్ణ నాకు తోడుంటే, నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తుంటే కూడా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, అది ఏ రూపంలో పంపిస్తాడో మనుషుల్ని, భక్తుల్ని అనేది నాకు తెలియలేదు. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలా నా జర్నీ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి సేఫ్గా
వచ్చి ఇవాళ మార్నింగ్ మీకు ఈ వీడియో పెట్టాలి, ఇవాళ ఉగాది పండుగ రోజు మీకు ఈ వీడియో పెట్టాలి అనేసి దీన్ని మర్చి చేస్తూ ఉన్నాను. నా లైఫ్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ కృష్ణ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.